మిస్టర్ బచ్చన్ చూసినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిన బచ్చాగాడు మిస్టర్ బచ్చన్ చూస్తే నాలాంటి బుడ్డగాడు చూడొద్దా. బుడ్డా హోగా తేరా బాప్ అమితాబ్ బచ్చన్ సినిమా. ఆ బచ్చన్ అభిమాని చేసిండు, రచ్చ చేసిండు, ఎంటర్టైన్మెంట్ అనేది కిర్రాకున్నది. మిస్టర్ బచ్చన్ సూపర్. మనం 3 అవర్స్ 2.5 అవర్స్ మనం ఎంటర్టైనింగ్గా మనం సినిమాకి ఏదైతే వెళ్తామో అన్ని ఎలివేషన్స్ కామెడీ కానీ హీరోయిన్ బాగా గ్లామరస్గా కానీ సత్య గారి కామెడీ బాగా ప్లస్ అయింది. అలాగే చమక్ చంద్ర గారు సెకండ్ హాఫ్ అంతా చమక్ చంద్ర గారి కామెడీ కూడా బాగా సూట్ అయింది. సినిమాకి ఎలివేషన్స్ అయితే ఉండాలి, అన్నీ కూడా ఉన్నాయి. రవితేజ గారు ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్ కానీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఆ సాంగ్స్ చూస్తే మనమే తెలుస్తుంది. మెయిన్ మ్యూజిక్ హైలైట్ సూపర్. అంతా కూడా ఓవరాల్ ఇట్స్ గుడ్ మూవీ. మనం ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఒక మెసేజ్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నిజాయితీ గల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఎట్లా ఉండాలో అలా చూపించారు. రెండోది వెంకీ టైపు మనం ఎంత ఎంటర్టైన్ చేస్తామో ఆ వెంకీ సినిమాలు అలాగే మళ్ళీ మరొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. థ్యాంక్ యూ. సేమ్ ఇంతకు ముందు కూడా రవితేజ గారు అంటే కొత్తదనాన్ని యంగ్ డైరెక్టర్లు కానీ అలాగే యంగ్ హీరోయిన్లు కానీ అందరినీ అలాగే తీసుకొస్తారు. అలాగే కొత్త హీరోయిన్ బాగా హెల్ప్ అయింది సినిమాకి. తన గ్లామర్ చమక్ చంద్ర యాక్టింగ్ సెకండ్ హాఫ్ నుంచి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సత్య గారి కామెడీ బాగా ప్లస్ అయింది. అవుట్ ఆఫ్ 10 9. నాకైతే మంచిగా అనిపించింది అన్న. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ చేసి మెయిన్ థింగ్ అంటే సినిమాలో ఏంటంటే ఇంకా సాంగ్స్ డ్యాన్స్ ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా పర్వాలేదన్న, అంత మంచిగా ఉంది. బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అయితే అంతేనా. కంబ్యాక్ ఇచ్చినట్టే, ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినట్టే. ఆల్రెడీ సెలబ్రేషన్స్ అవుతూనే ఉన్నాయి సంధ్యాల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి. అంటే మిస్టర్ బచ్చన్ టైటిల్ కి లోపల స్టోరీకి ఏమైనా సంబంధం? స్టోరీ ఉందనా? అంటే సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ లాగా లాగ్ చేసి. సీరియల్ లాగా ఏం లేదన్న, మీరే చెప్తారు సీరియల్ లాగా అని. అలా అసలు లాగే లేదు. రైడ్ చేసే ఇంకా చెప్పే సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఓవరాల్గా అయితే సూపర్ అన్న. లుక్స్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాకింగ్ స్టైల్ కానీ డ్యాన్స్ అయితే సూపర్ అన్న. డ్యాన్స్ అయితే సూపర్. కొత్త హీరోయిన్ శ్రీలీలని ఎట్లా తెచ్చిండో ఈ సినిమాలో, ధమాకలో శ్రీలీలని ఎట్లా తెచ్చిండో ఈ సినిమాలో కూడా కొత్త హీరోయిన్ తెచ్చాడన్నమాట, భాగ్యశ్రీ. ఇంకా సినిమాకి ఓవరాల్గా మంచిగా కామెడీ ఓకేనా. సత్య చమక్ చంద్ర ఉన్నారు, కామెడీ అయితే మంచిగా పండించారు. ఇంకా ఏంటంటే ఇంకా సిద్ధు జొన్నలగడ్డ వస్తాడు మధ్యలో. ఇంకా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిటే అన్న. సిద్ధు జొన్నలగడ్డకి కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుంది, మంచిగా చేసిండు ఆయన కూడా. ఒక రవితేజ పంపించిండని చెప్పే వస్తాడు ఆ సినిమాలో ఎంట్రీ. ఓకేనా, బ్లాక్ బాస్టర్ హిట్ అన్న. రేటింగ్ ఇవ్వచ్చు అన్న, 10కి 8.5 9 ఇవ్వచ్చు అన్న. మిస్టర్ బచ్చన్ ఒక ముక్కలో చెప్పాలంటే బాగుంది, కానీ ఎందుకు హిట్ అనే చెప్పలేకపోతున్నానంటే స్టోరీ ఉంది కదా. సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో రైడ్ జరగడం వల్ల నాకు కొంచెం అంత బోర్ అనిపించింది. కానీ డైలాగ్స్ పరంగా కానీ అలాగే రవితేజ గారి యాక్టింగ్ కానీ యాటిట్యూడ్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. క్యామియో రోలు మన సిద్ధు జొన్నలగడ్డ కానీ అలాగే దేవిశ్రీ గారు జస్ట్ వచ్చి ఆ లిరిక్ అంతా బాగుంది. కానీ స్టోరీలో మనకేదో అంటే ఒకే ఇంట్లో రైడ్ వల్ల కొంచెం డిసప్పాయింట్ నేనయ్యా, నాది అదేనమాట. మిస్టర్ బచ్చన్ ఉంది అంటే సినిమా ఉందన్న టేకింగ్ ఉంది, కానీ స్టోరీ అనేది ఆ ఒక్కింట్లోనే జరగడం వల్ల, అంటే ఇంట్లో బీరువా ఉంటుంది అది ఉంటుంది, సినిమా మొత్తం ఒక 10 నిమిషాలు బీరువా, ఒక 10 నిమిషాలు కూడా, ఒక 10 నిమిషాలు అడుగు. అది కాకుండా ఇంకొక 4-5 ఇంట్లో ఇదే ఇంట్లో వాళ్ళ దాంట్లో కుటుంబ సభ్యుల దగ్గర అలా వెళ్ళుంటే రైడ్ బాగుండు అనిపించింది. అట్టేం లేదు, హీరోయిన్ కూడా బాగుందన్న, బాగా చేసింది. ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేసింది. ఈ సినిమా పర్ఫార్మెన్స్ చూసి ఒక 10 సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది, అదైతే నేను చెప్పగలను. రవితేజ కంబ్యాక్ కాదు, అలా అని చెప్పి గో బ్యాక్ కాదు, అలా ఆగాడు అంతే. ఆయన క్రాక్ సినిమా కన్నా ఇది ఎక్కువ కాదని నాకు అనిపించింది. ఫైట్స్ కూడా అంత లేవు, విలనిజం అంత గట్టిగా ఇవ్వలేదని నా అభిప్రాయం అంతే. రేటింగ్ దానికి 3.5 ఇస్తాను 5కి. బచ్చన్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ భయ్యా, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారి అభిమాని రవితేజ అన్న. అది తీస్తే ఒక రేంజ్లో ఒక 10 ఏళ్ల పాటు గుర్తుండాలి.
కాకపోతే ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు మాత్రమే ఎంజాయ్ చేసాం. బయటకు వచ్చిన తర్వాత బచ్చా కాలు చూస్తున్నారు, నా అలాంటి బుడ్డగాడు చూస్తే ఏమైద్దిలే అనే డైలాగ్ అయితే అనిపించింది. ఎందుకంటే అంటే నేను సినిమా చూస్తున్నసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యాను కాబట్టి చూసిన దాన్ని కూడా మనం ఆఫ్కోర్స్ మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు. అన్ని మైనస్లే చెప్పుకుంటే పోతే ప్లస్లో ఎవరు చెప్తాడు? చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ అయినాం కదా, సూపర్గా ఉంది రైట్. ఎందుకంటే నేను ఒరిజినల్ సినిమా చూశాను ఆల్రెడీ. సో ఒరిజినల్ చూడడం వల్ల తర్వాత రీమేక్లు అయినా డబ్బింగ్ అయినా దాన్ని చూస్తే ఒక ఫీలింగ్ అనగలుగుతుంది. ఒరిజినల్ టు ఒరిజినల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. సో ఫస్ట్ చూసిన తర్వాత సెకండ్ చూస్తే అలాగే కనపడుతుంది. ఖచ్చితంగా బచ్చన్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేశారు. శంకర్ అన్న, హరీష్ శంకర్ అన్న, నీలో శివుడు ఉన్నాడు, మూడో కన్ను నువ్వు తెరవాలి. ఇంకా నువ్వు తెరవట్లేవు, ఒక్కో కన్ను తెరుచుడు కానీ నువ్వు ఎవరి కన్ను కొడుతున్నావో నాకైతే అర్థం కావట్లే. నువ్వు మూడో కన్ను తెరిస్తే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. ఖచ్చితంగా ఒరిజినల్గా నువ్వే రాసుకో. గబ్బర్ సింగ్ ఎట్లా తీసినావు? అమితాబ్ బచ్చన్ గబ్బర్ సింగ్ చూస్తుంటే ఆడ అల్లన్న విలన్ కాదు, అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చాడు, పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. గబ్బర్ సింగ్ ఎవడు మర్చిపోడు, జీవితాంతం గుర్తుంచుకునే ఉంటాడు. సో ఒరిజినల్గా నువ్వు రాసుకో. ఖతర్నాక్ మూవీలు నీ నుండి పడతాయి. డబ్బింగ్లోకి పోకు, రీమేక్లోకి పోకు. నీ ఒరిజినాలిటీ ఏందో నువ్వు చూపించు. తెలంగాణ బిడ్డ అంటున్నారు, తెలంగాణ డైలాగులతో ఒక రచ్చ చెయ్యి, ఖతర్నాక్ ఉంటుంది. తెలంగాణ అని నేను ఎందుకంటున్నా, యాస భయ్య, తెలుగు భాష మనం అందరం ఒకటే. రాయలసీమ యాస అయినా, తెలంగాణ యాస అయినా, ఆంధ్ర యాస అయినా తీసుకుంటా పోతే ఇట్లా అవుతాయి. ఒక ఉదాహరణకు పుష్ప రాయలసీమ యాస, రంగస్థలం ఆంధ్ర యాస, నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన ఇస్మార్ట్ శంకరు, డబుల్ స్మార్ట్, ఇవి తెలంగాణ యాసలు. మొన్న నానిగారి సినిమా కూడా వచ్చింది దసరా అనేది. యాసలో పోతే ఖచ్చితంగా హిట్ అవుతాయి, సక్సెస్లు కొడతారు, సూపర్ మూవీలు పడతాయి. బచ్చన్ బాగుంది, అంతకు మించి స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ సూపర్గా ఉంది. హార్డ్ డిస్క్ పెట్టిరంట అక్క, హార్డ్ డిస్క్లు వద్దు, కొత్తగా SSDలు అని వస్తున్నాయి. 512 పెట్టు, 2TB పెట్టు, ఇంకేనా రచ్చ అవుతుంది. 512 2TBలు పెట్టినాం అనుకో ఎక్కడికి పోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ మెమరీ స్పీడ్ కూడా ఇంకా పెరుగుతుంది. పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. విత్ చార్మితోనేది ర్యాపోనే పెట్టుకో. పూరి నువ్వు మసాలా పూరీలు తయారు చెయ్యి, సూపర్గా ఉంది. నెక్స్ట్ సినిమాకి హీరోయిన్ మార్చేయి, నో ప్రాబ్లం. ఫస్ట్ సినిమాలో హీరోయిన్ మార్చేసావు, సెకండ్లో మార్చేసావు, థర్డ్ సినిమా కూడా కొత్త హీరోయిన్ పెట్టుకో, రచ్చ చేయి. ఈసారి అమితాబ్ బచ్చన్నే పెట్టు అవసరం అయితే విలన్ని, లేదంటే లేడీ విన్నల్ పరిచయం, ఇంటర్నేషనల్ పరంగా లేడీ విన్నల్ పరిచయం చేయి. స్మార్ట్ శంకర్ డబుల్కి వెళ్ళాలి, డబుల్ అయిపోయింది, ట్రిపుల్కి వెళ్ళాలి, 4 కూడా వెళ్ళాలి. రచ్చ ర్యాప కొట్టిన డైలాగులు అయితే ప్రతి డైలాగ్ బాగున్నాయి. తెలంగాణ అసలు సూట్ అవ్వలేదని కొందరు అంటున్నారు. అవన్నీ ఏం పట్టుకోకూరి, రచ్చ చేసిండు, వచ్చి చూడండి, కిర్రాకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ చూసాను నిజంగా అది వేరే లెవెల్. అంటే నిజంగా అది అంటే చూడన్నా, సరిహద్దులు ఉండేవాడు మాత్రం సైనికుడు కాదు, నిజంగా సంపదను కాపాడేవాడు సైనికుడు. అంటే రవితేజ కూడా చాలా ఆజా రవితేజ ఏం ఆడించాడు భయ, నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమా కూడా చాలా అయిపోయింది. అది కూడా చాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క గొప్పతనం కానీ హీరో ఉంటుంది భయ్య, అమ్మా వేరే లెవెల్. హీరోని ఎంత అందంగా ఉంది భయ, నిజంగా టాలీవుడ్ నేలేసా అంత బాగుంటుంది. హీరో స్టోరీ లైన్ నిజంగా కొద్దిగా అక్కడ కొత్తగా ఏం లేదన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా స్టోరీ లైన్ అంత అనిపించినా కూడా సో హీరోని అయితే చాలా బాగా అనిపిస్తుంది. హీరోని కానీ హీరో పర్ఫార్మెన్స్ కూడా సినిమా చాలా అనిపించింది. మెయిన్ చెప్తున్నా, హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నాల గడ్డ. డీజెట్టులు ఎంట్రీ ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనుకున్న సినిమా, కానీ సెకండ్ హాఫ్ మన డీజెట్టులు ఎంట్రీ అయిన తర్వాత సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్ళాడు.